ఎవరికి ఆ పిలుపు వినబడదు, ఆమెకు మాత్రమే పిలుపు వినబడింది. అలాగే నీవు నేను కూడా తప్పనిసరిగా ఒకరోజు ఆ పిలుపు వింటాం. ఆ పిలుపును తీసుకోవాలా, ఆ పిలుపును తీసుకొని మనం వెళ్ళిపోవాలా. నరులారా తిరిగి రండి అని దేవుడు సెలవిచ్చినప్పుడు మనం తప్పనిసరిగా వెళ్ళిపోవలసిందే. ట్రాన్స్ఫర్ చేస్తే పోవటంలో ఈ రోజున సేవకులు, అర్థమైందా? అయితే దేవుని పిలుపు వస్తే మాత్రం నో రీజనింగ్, అర్థమైందా? కాబట్టి గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేస్తే నువ్వు ఏమైనా ప్రయత్నం చేసి తెప్పించుకోవచ్చు, కానీ దేవుడు పిలిస్తే మాత్రం నో రీజనింగ్. కాబట్టి దేవుడు పిలిచాడు, అలాగే మనల్ని పిలుస్తాడు. ఎందుకు పిలుస్తాడు ఇక్కడ నుంచి అంటే పనిలే కాదు. దేవుడు పిలుపు ఎందుకు వస్తుందంటే టు గో బెటర్ ప్లేస్, శ్రేష్టమైనటువంటి మనోహరమైన స్థలానికి పోవడానికి దేవుడు మనల్ని పిలుస్తాడు. తర్వాత భూలోకములో మనల్ని పిలుస్తున్నాడు దేవుడు. దేవుడు అక్కడ చదువుకున్న వాక్య భాగములో నరులరా తిరిగి రండి నీవు సెలవు చూస్తున్నావు. తర్వాత మాట ఏంటంటే నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. నన్ను దేవుడు ఒక దినం మంటికి మార్చుచున్నాడు, నేను ఒక దినం మంటికి మార్చబోతున్నాను. ఒక దినం దేవుడు నన్ను మంటికి మారుస్తాడు అనేటువంటి గ్రహింపు ఎప్పుడు మనకు ఉండి తీరవలసిందే. నా దేహం మట్టితో చేయబడింది. దేవుడు మొట్టమొదటి మానవుణ్ణి మట్టితో చేసినాడు. ఆదికాండం 2:7 ఆయన నేల మట్టితో నరుడిని నిర్మించి వాడి నాసికారంధ్రములో జీవాయును ఊదగా నరుడు జీవాత్మాయను. మనిషికి 2 భాగాలు చేశాడు దేవుడు. ఒకటి శరీరం, రెండవది ప్రాణం, ఆత్మ. ఈ 2 కూడా సావనే సావవు. ఈ 2 కూడా ఎందుకు సావంటే దేవుడు చనిపోయేవాడు కాదు, దేవుడు నిత్యం ఉండేవాడు. అందుకనే దేవుడిచ్చినటువంటి జీవం, దేవుడిచ్చినటువంటి ఊపిరి, దేవుడిచ్చినటువంటి ప్రాణం, ఆత్మ ఇవి ఎల్లప్పుడూ యుగయుగాలు జీవించవలసిందే. అయితే ఎక్కడ జీవించాలనేటువంటిది దిస్ ఈజ్ నాట్ హిస్ చాయిస్, ఇట్ ఈస్ అవర్ చాయిస్. అందుకని దేవుని వాక్యములో పాపం చేసిన తర్వాత దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆదికాండం 3:19 3:19 నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదు అన్నాడు. నీవు మంట్లో నుంచి తీయబడ్డావు, నువ్వు మన్నైపోతావు అన్నాడు. పాపం చేసిన తర్వాత, పాపం చేయకమును మాట లేదు, పాపంలో పడిపోయిన తర్వాత ఈ మాట సెలవిచ్చాడు. నేల మంటితో ఆయన నరుడు నిర్మించాడు. ఇప్పుడు మంటితో నరుడు నిర్మించి ఆయనే మంటికి మారుస్తున్నాడు. ఇప్పుడు భూమిలో పెట్టిన తర్వాత మనం కప్పడం కాదు, దేవుడు కప్పుతున్నాడు మట్టి. దేవుడు మంటికి మారుస్తున్నాడు. ఏ దేవుని చేతులు అయితే మానవుని చేసినాయో తన స్వరూపంలో తన పోలికలో అదే దేవుడు అదే మానవుణ్ణి మంటితో కప్పుతున్నాడు. మంటితో కంపడం అనేటువంటిది ఎందుకు కంపుతున్నాడు, వాట్ ఈస్ ద రీజన్ అనేటువంటిది కూడా మనం తెలుసుకుందాం. ఈ మంటిలో కప్పినటువంటి శరీరాన్ని ఏం చేయబోతున్నాడు దేవుడు అనే సంగతి చూద్దాం. యెషయా గ్రంథం 26:19 యెషయా గ్రంథం 26:19 మంటిలో పడి ఉన్న వారలారా మీరు బయటకు రండి అని భూమికి దేవుడు ఆజ్ఞాపించబోతున్నాడు. ఏ మంటితో అయితే మానవుడు కప్పబడ్డాడో, ఏ భూమిలో కప్పబడ్డాడో, ఏ సమాధిలో కప్పబడ్డాడో ఆ సమాధిలో నుంచి మనిషిని బయటకు రమ్మని చెప్పి దేవుడు భూమికి ఆజ్ఞాపిస్తున్నాడు. ఆజ్ఞాపించినప్పుడు భూమి తనలోని ప్రేతలను అప్పగించును, తనలోని ప్రేతలను బయటకు తీసుకుని వచ్చును. క్లారా? ఇప్పుడు సమాధి చేస్తున్నాం, చాలా గ్రాండ్గా గట్టిగా బందోబస్తుగా చేస్తున్నాం. హూ విల్ ఓపెన్ ఇట్? యెహెజ్కేలు గ్రంథం 37:12 యెహెజ్కేలు గ్రంథం 37:12 మీరున్న సమాధులను నేను తెరిచెదను. ఐ విల్ ఓపెన్ యువర్ టూమ్స్. మీరున్న సమాధులను నేను తెరుస్తాను. క్లారా? ఆయన సమాధులు తెరిచేవాడు, సమాధులు పాతి పెట్టేవాడు. ఎవ్రీథింగ్ అంతా ఆయనే. మట్టిలో నిర్మాణం చేసింది ఆయనే, మట్టిగా మార్చేది ఆయనే, మట్టిలో నుంచి తిరిగి లేపేది ఆయనే,
మనమున్న సమాధులను తెలిసేది కూడా ఆయనే. తెలిసిన తర్వాత ఈ దేహం మట్టిలో ఉన్నప్పుడు ఏమైపోతుంది అనే సంగతి మనం చూద్దాం. యోబు గ్రంథం 24వ అధ్యాయం 18వ వచనం. యోబు గ్రంథం 24వ అధ్యాయం 18వ వచనం. కన్న గర్భము వారిని మరచును, పురుగు వారిని కమ్మగా తినివేయును. పురుగు వారిని కమ్మగా తినివేయును. దిస్ ఈజ్ అవర్ బాడీ. పురుగులు తినేసేటువంటి శరీరం మంది. ఒక దినం పురుగు కమ్మగా తినివేస్తుంది. ఈవెన్ దో అటువంటి దేహాన్ని ఏం చేయబోతున్నాడు దేవుడు? మార్త అన్నది, ప్రభువా వాడు వాసన కొడుతున్నాడు, ఎందుకు అక్కడికి అన్నాడు. నో, వాసన కొట్టినప్పుడు కూడా మనం లేపుదాంరా అన్నాడు. పోయిన తర్వాత లాజరు బయటకు రా అన్నాడు. అనగానే మార్తకు భయం వేసి ఉంటుంది, ఏమని వీడి కంపు కొట్టేవాడు వచ్చాడేమో బయటకు అని చెప్పి. నోనో, ఆ కంపు, ఆ పురుగు, ఆ వాసన, ఎవ్రీథింగ్ హెస్ గాన్. మొత్తం మారిపోయింది. బయటకు రమ్మనగానే బయటకు వచ్చాడు. చూడారా, ఏమైంది మరణం, ఏమైంది వాసన, ఏమైంది దుర్వాసన? ఇట్స్ ఎవ్రీథింగ్ పాస్డ్ అవే. దేవుడు తీసివేశాడు. అలాగనే మనల్ని పురుగు తినివేసినా, మనం మట్టికి మట్టి అయిపోయినా కూడా వన్ డే ఈ విల్ ఓపెన్ అవర్ టూమ్. సమాధులను తెరుస్తాడు. తెరిచేటప్పుడు పోయేటప్పుడు మన దేహం ఎట్లా ఉంటుంది? యవన కాలంలో సరళక్క దేహం ఎలా ఉంది? మన దేహాలు ఎలా ఉన్నాయి? చిన్నప్పుడు మీ ఫోటోలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు మీ ఫోటోలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు మీ ఫోటోలు, మన ఫోటోలు మనకే చూడబుద్ధి కాదు, అవునా కదా? చిన్నప్పుడు ఫోటోలు అయితే 1కి 10 సార్లు చూస్తాం. ఇప్పుడు ఫోటోలు తీసి చూడండి, అసలు వదిలే తీసేయండి. ఎందుకని అయిపోయింది మన చాప్టర్. రోజుకు ఏమైపోతుంది దేహం, ఏమైపోతుంది బాడీ అంటే ఇది మత్స్యమైపోతున్నది, ఇది క్షయమైపోతున్నది, ఇది బలహీనమైపోతున్నది, ఇది ప్రకృతి సంబంధంగా మారడానికి సిద్ధంగా ఉంది. ఇది దీన శరీరం అని చెప్పి దేవుడు సెలవిచ్చాడు. ఇటువంటి శరీరాన్ని యేసు ప్రభు ఏం చేయబోతున్నాడు? ఇటువంటి శరీరంగా మనం మట్టిలో పాతి పెట్టబోతున్నాం, మట్టిగా మార్చబోతున్నాం. అందుకనే దేవుని వాక్యంలో ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం, ప్రసంగి 12:7, మన్నైనది వెలకటి వెనలే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎదుకు పోవును. మట్టికి మార్చేది మనం, మట్టిలో పెట్టేది మనం, మట్టి పోయేది బాడీ. అయితే మట్టిలో ఉన్నటువంటి ఆత్మ వెళ్ళిపోతుంది దేవుని దగ్గరికి. కానీ ఇప్పుడు మట్టిలో ఉన్నటువంటి శరీరం సంగతి ఏమవుతుందో చూద్దాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 42వ వచనం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 42వ వచనం. మత్స్యమైపోయినటువంటి మన శరీరం, క్షయమైపోయేటువంటి మన శరీరం, ప్రకృతి సంబంధంగా మట్టి పోయేటువంటి మన శరీరం, బలహీనమైనటువంటి శరీరం, ఘనహీనమైనటువంటి శరీరం ఏమైపోతుందంటే ఈ శరీరాన్ని ఆయన మార్చబోతున్నాడు. ఎట్లా మారుస్తున్నాడు ఆయన శరీరాన్ని? హౌ ఇట్ పాసిబుల్? ఇట్ ఈస్ పాసిబుల్. ఎట్లా సాధ్యమవుతుంది అనే సంగతి యేసుప్రభువు వారు లాజరు దగ్గర చేసి చూపించినాడు. అందుమాత్రమే కాదు, రూపాంతర కొండ మీద శిష్యులు తీసుకుపోయి చూపించినాడు. ఆయన ఎత్తైన పర్వతం మీదకి వెళ్ళి రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించుచుండెను. ఏ చాకలి వాడు తెలుపుదేనంత తెల్లనివిగా ఉండెను. అటువంటి శరీరాన్ని యేసు ప్రభువు కలిగి ఉన్నాడు. నిమిషంలో మార్పు చెందాడు. యేసు ప్రభువు తిరిగి లేచాడు. పునరుత్థానాన్ని తిరిగి లేచిన తర్వాత 40 దినాలు భూలోకంలో ఉన్నాడు. 40 దినాలు భూలోకంలో ఉండి 11 సార్లు ప్రత్యక్షమైనాడు. శిష్యులకే 3 సార్లు ప్రత్యక్షమైనాడు. ఎందుకు ప్రత్యక్షమైనాడు? టు ప్రూవ్ హి ఈజ్ అలైవ్. ఆయన సజీవుడని రుజువుపరచడానికి తిరిగి లేచాడు. లేచినప్పుడు దేహం ఎలా ఉంది? తలుపేసుకున్న ప్రవేశించింది దేహం. ఇప్పుడారా ఇటువంటి దేహంగా యేసు ప్రభు దేహం మారిపోయి, అనగా ఎటువంటి దేహంగా మన దేహాన్ని దేవుడు మారుస్తాడు. అందరూ దయచేసి పలకండి. మన దేహము, కొంచెం గట్టిగా పలకడం, తొందరగా ముగిద్దాం. మన దేహము బలహీనమైనది, ఘనహీనమైనది, మత్స్యమైపోవునది, క్షయమైపోవునది, ప్రకృతి సంబంధమైనది,
ఇటువంటి మన దేహమును అక్షయమైన, అమర్ష్యమైన, బలమైన, ఘనమైన, ఆత్మ సంబంధమైన, మహిమగల దేహముగా దేవుడు మార్చును. ఎట్లా మారుస్తాడు ఆయన అనే సంగతి ఇంకొక వచనం చూద్దాం. అందరూ పలకండి. ఫిలిప్పీ పత్రిక 3:21 అందరూ పలకండి. సమస్తమును లోబరుచుకున్న దానిలో శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. యేసు ప్రభువు దేహము ఏ రూపంలో మార్చబడిందో, రూపాంతరపరచబడిన కొండ మీద తిరిగి లేచిన తర్వాత అటువంటి దేహముగా మన దేహాన్ని మారుస్తాడు. ఎందుకు అటువంటి దేహంగా మార్చేది ప్రభు అంటే, ఈ లోకంలో దేవుడు మనకి ఇచ్చాడు దేహం. ఈ దేహం 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు ఇంకా ఆరోగ్యం జాగ్రత్తగా ఉంటే 100 ఏళ్ళు ఈ దేహం తల్లిదండ్రుల ద్వారా దేవుడు మనకి ఇచ్చాడు. అయితే ఈ దేహం పరలోకానికి సరిపోదు. అందుకని అక్షయమైన, అమర్చమైన, బలమైన, ఘనమైన, మహిమ కలిగిన, ఆత్మ సంబంధమైన దేహం అవసరం. అటువంటి దేహముగా ఆయన మన దేహాన్ని మార్చబోతున్నాడు. ఇది మనం చదివాం. సమస్తమును లోపరుచుకున్న దాని శక్తిని బట్టి ఆయన మన దీన శిరమును తన మహిమగల శిరమునకు సమరూపము గల దానిగా మార్చును. కానీ ఇప్పుడు మనం మట్టిగా మార్చేటువంటి దేహం ఎలా ఉంటుంది పరలోకములో అనే సంగతి ఇప్పుడు చదివాం. పరలోకములో మనం ఏ రూపంలో ఉంటాం అనే సంగతి ఇంకొక వచనం కూడా చదువుకుందాం. లూకా సువార్త 20:36. లూకా సువార్త 20:36. దయచేసి అందరూ పలకండి. మనము దేవదూత సమానులమును దేవుని కుమారులమునై ఉందము. మనము చావనే చావము. మనము దేవుని కుమారులమును దేవుని దూత సమానులమునై ఉందము. దేవుని దూతలకు చావు లేదు. అటువంటి దేహాన్ని మనకు పొందబోతున్నాం. అటువంటి దేహాన్ని కలిగి మనమందరం కూడా పరలోకములో దేవదూతుల వలె ప్రకాశిస్తాం. దేవదూతలు నల్లగుంటారా తెల్లగుంటారా? ఇదేం ఐఏఎస్ క్వశ్చన్ కాదు, ఇది వెరీ సింపుల్. దేవదూతలు ఎప్పుడు తెల్లగానే ఉంటారు. అర్థమైందా? అందుకని పరలోకంలో ఉండే వాళ్ళందరూ తెల్లగా ఉండేవాళ్ళు. ఈ లోకంలో ఒక నల్లగా ఉండవచ్చు, కానీ పరలోకంలో మాత్రం ఇట్ విల్ ప్యూర్ ట్రాన్స్ఫార్మ్డ్. అటువంటి దేహాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. మనం అటువంటి దేహంతో ప్రభు దగ్గర సదాకాలం ప్రభుతో ఆనందిస్తాం. మరి అప్పుడు దాకా విశ్రాంతిలో ఉండాల్సిందే. అప్పుడు దాకా ప్రభు కొరకు వెయిట్ చేయాల్సిందే. ఒక దినం రాబోతుంది, ప్రభు వెంట పెట్టుకుని వస్తాడు. మనమందరం కూడా సజీవులమై ప్రభుని ఎదుర్కోవడానికి మేఘముల మీద కొనుక్కోబడతాం. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఇప్పుడు ఎవరు ప్రార్థన చేస్తారు? ఆనందరావు గారు ప్రార్థన చేస్తారు.